So welcome to the class. Today's class is verbs. Today let us learn verbs. Actually, what are verbs? Many of us will think that verb means action words, doing words. Verb అంటే మనం అందరం ఏమనుకుంటాము? Action words, doing verbs, drinking, eating, making, preparing, writing. All these things are verbs. We think that only these action words are verbs అని మనం అనుకుంటాము. And do you think only action words are verbs? Lot of verbs, not only action words, but also, for example, writing, eat, sing, do what is all the physical. These all are the physical actions. Okay, physical actions. Whatever we do with our body, all that things comes under verbs, and we all think that only that are the action words. Is it not? Not only physical actions are the verbs, but also mental actions are also verbs. What are the mental actions? Think, sad, angry, jealous. Okay, all these things, whatever we do with our mentally also, not only acting words but also mental thinking also, feelings, emotions, anger, happy, jealous, kind, sympathy, pity, all these things are also the things which we do with our mental mind also, that also comes under verbs. And one more verb is there, that is state of being. This is mental. Next is state of being. You people, you studied this. మనం ఇది చదువుకున్నాం. State of being అంటే వాటి కింద ఏమో వస్తాయి? Is, am, are, was, were, he is. Okay, is, am, are, was, were. Okay, then have, has, have, etc. All these things are the state of being. Okay, all అంటే మన స్థితిని, స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మన స్థితిని తెలియపరిచేది. హీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్, హీ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ ఏ సైంటిస్ట్, దే ఆర్ స్టూడెంట్స్. మన స్థితిని తెలియపరిచేది. ఐ వాజ్ ఏ లెక్చరర్, ఒకప్పుడు మన స్థితిని, పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్, పాస్ట్ స్థితిని. అవునా? అట్లా వాజ్, వేర్, is, am, are, have, has, had, all these things these are also verbs, but it says about the state of being. Don't think that only action words, doing words, only action and doing words are verbs అని అనుకోకండి. verbs అంటే యాక్షన్ వర్డ్స్ తో పాటు మెంటల్ సిచ్యుయేషన్ తో పాటు స్టేట్ ఆఫ్ బీయింగ్, ఇవన్నీ కూడా verbs కిందకే వస్తాయి. మరి వర్బ్స్ అంటే పట్టి వర్బ్ ఫినిష్ అనుకుంటారా? వర్బ్స్ లో చాలా రకాల వర్బ్స్ ఉన్నాయి. వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మెనీ టైప్స్. మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ లో మళ్ళా యాక్సరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్ ఉంటుంది. మెయిన్ వర్బ్స్ లో స్టేటివ్ వర్బ్స్, డైనమిక్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అన్నా డైనమిక్ వర్బ్స్ అన్నా ఒకటి. మెయిన్ వర్బ్, డైనమిక్ వర్బ్ అన్నా ఒకటి. ఓకేనా? స్టేటివ్ వర్బ్ అంటే స్టేటివ్ వర్బ్ ని మనము ప్రెసెంట్ కన్వర్జేషన్ లో యూజ్ చేయము. అవునా? థింక్, సీ, టేస్ట్, ఇలాంటివన్నీ ఇంగ్ ఫామ్ లో మనం యూజ్ చేయము అని నేను మీకు రాయించాను కదా. సో దాట్ స్టేటివ్ వర్డ్స్ ఆర్ నాట్ యూజ్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా స్టేటివ్ వర్బ్సే కాకుండా, డైనమిక్ వర్బ్సే కాకుండా, ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. మీకు ఏమైనా ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ ఐడియా ఉందా? చెప్తాను. అలా వర్బ్ అంటే మామూలుగా యాక్షన్ వర్డ్స్ కాకుండా ఇలా చాలా రకాల వర్డ్స్ మనకి ఉన్నాయన్నట్టు. దెన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు గివ్ ద నోట్స్. అండ్ నౌ నెక్స్ట్ ఈస్ లెట్ us see the explanation. What is the, as I told, not only action words are not the verb, not only action words, but also mental action, mental thinking and state of being also comes under verbs. Let us see the definition. A verb is a word that describes what the subject of a sentence is doing.
వర్బ్ అంటే సబ్జెక్ట్ ఏం చేస్తుందో అదే చెప్పేదే వర్బ్. ఎందుకంటే ఏ సెంటెన్స్ అయినా వర్బ్ లేనిది ఏదైనా సెంటెన్స్ ఇన్కంప్లీట్. సెంటెన్స్ ఏ సెంటెన్స్ అయినా వర్బ్ ఉంటేనే అది కంప్లీట్ అయిపోతుంది. వర్బ్ ఒక్క వర్బ్తో కూడా మనం మన భావాన్ని తెలియపరచచ్చు. స్టాండప్, సిట్ దేర్, షట్ యువర్ మౌత్, డోంట్ టాక్. ఇక్కడ సబ్జెక్ట్ ఉందా? స్టాండప్ అంటే యూ స్టాండప్ అన్నట్టు, కీప్ క్వైట్ అంటే యూ కీప్ క్వైట్ అన్నట్టు, రైట్ డౌన్ ద నోట్స్ అంటే యూ రైట్ డౌన్ ద నోట్స్ అన్నట్టు. కానీ మనం సబ్జెక్ట్ ఇన్వాల్వ్ చేయకుండా కూడా వట్టి వర్బ్తో సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. అవునా? వంట చేయండి, గో అండ్ కుక్ ద ఫుడ్ అంటే యూ గో అండ్ కుక్ ఫుడ్ అనలే కదా, గో అండ్ కుక్ ద ఫుడ్ అంటే వట్టి వర్బ్తో కూడా సెంటెన్స్ అయిపోయింది. కానీ వర్బ్ లేకుండా ద సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. ఇస్ ఇట్? వితౌట్ ద వర్బ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. సో ఎవ్రీ సెంటెన్స్ నీడ్స్ ఇట్స్ వర్బ్, ఇట్స్ యాక్షన్. Without action, without acting verb, without action verb, the sentence is incomplete. Whether it may be physical, mental, or state of being. So this is known as subject agreement. Subject agreement అంటే సబ్జెక్ట్ ని బట్టి verb form అవుతుంది. ప్రతి సెంటెన్స్ లో verb ఉంటుంది, కానీ థర్డ్ పర్సన్ సింగులర్ ఒక verb ఉంటుంది. అంటే ఎస్, ఈఎస్, ఐఎస్, అలా అది verb agreement సబ్జెక్ట్ ని బట్టి ఉంటుంది. కానీ ప్రతి సెంటెన్స్ లో verb అనేది కంపల్సరీ. Verb can indicate physical, mental actions and a state of being. Did you understand this? A verb is a word that describes what it describes. What the subject is doing. సబ్జెక్ట్ ఏం చేస్తుందో, సబ్జెక్ట్ ఏ పని చేస్తుందో పనిని తెలియపరిచేది క్రియ. అవునా కదా? పనిని, ఏ పని, మెంటల్ గా ఉందా, ఫిజికల్ గా ఉందా, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉందా, ఆ పనిని తెలియపరిచేదే verb. సబ్జెక్ట్ ఏం చేస్తుందో తెలియపరిచేదే verb. Verb can indicate physical, mental and state of being. Every sentence must have at least one verb. అవునా? at least one verb. 2-3 సెంటెన్స్ కూడా ఉంటుంది. అవునా? then without verb the sentence is incomplete. సో verb లో, సెంటెన్స్ లో verb లేదు అంటే అది పనికిరాని మాటనే. అందుకే verb అనేది ఇంగ్లీష్ లో రాజు లాంటి వాడు. verb యాక్ట్ యాజ్ ఎ కింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకంటే ప్రతిదీ వర్బ్తోనే పని. వర్బ్ లేకపోతే అసలు ఏమీ లేదు, కన్వర్సేషనే లేదు కదా, మన మాటలు లేదు, గారట లేదు, ఏం లేదు. కాబట్టి అందుకే వర్బ్ ని రాజు, రారాజు అని అంటారు ఇంగ్లీష్. లెట్ us see. Verbs are divided into many parts. ఒకే వర్బే కాదు, ఆ వర్డ్ ని మెయిన్ వర్బ్స్, డైనమిక్ వర్బ్, స్టేటివ్ వర్బ్, లింకింగ్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, యాక్సిలరీ వర్బ్. యాక్సిలరీ వర్బ్ లో కూడా మోడల్ వర్బ్ అని. అవునా? యాక్చువల్ గా ఆక్సిలరీ వర్బ్ అంటేనే హెల్పింగ్ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ అంటేనే హెల్పింగ్ వర్బ్. లెట్ us see the division. Verb is divided into 2 parts actually, main verb and auxiliary verbs. Actually verb is divided into 2 parts. First is main verb. Main చేసే పని, main verb. Next is auxiliary. Auxiliary verb అంటే that is nothing but it is helping verb. ఇది auxiliary verb అంటే ఏమి లేదు, కానీ ఇది హెల్పింగ్ వర్బ్ ని యాక్సిలరీ వర్బ్ అని కూడా అంటారు. అదే విధంగా మెయిన్ వర్బ్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసిందో, యాక్షన్ వర్బ్స్ వేరే, స్టేట్ లింకింగ్ వర్బ్స్ వేరే. యాక్షన్ వర్బ్స్ ఈ మెయిన్ వర్బ్ డివైడ్ ఇంటూ 2. దే ఆర్ స్టేటివ్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్ అండ్ లింకింగ్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ దట్ ఆర్ డైనమిక్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్ అన్నా ఒకటే, డైనమిక్ వర్బ్స్ అన్నా ఒకటే. మళ్ళీ లింకింగ్ వర్బ్ ఇస్ లింకింగ్ వర్బ్, దట్స్ ఆల్. కానీ మళ్ళీ యాక్షన్ వర్బ్ లో 2 రకాలు ఉంది. అది డైనమిక్ వర్బ్ ఒకటి, స్టేటివ్ వర్బ్. ఈ స్టేటివ్ వర్బ్ అనేది మీకు నేను ఇంతకుముందు ప్రెసెంట్ కంటిన్యూషన్ లో మనం యూజ్ చేస్తాం. స్టేటివ్ వర్బ్ ఎక్కువ శాతం ప్రెసెంట్ కంటిన్యూషన్ లో దీన్ని స్ట్రెస్ చేస్తారు. ఎందుకంటే స్టేటివ్ వర్బ్ ని ఇంగ్ ఫామ్ లో యూజ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ అంటాం, ఐ లవ్ మై చిల్డ్రన్ అంటాం. అంటే ప్రస్తుతం ఐ ఆమ్ లవింగ్ అని అనము. ఓకేనా? I love vegetarian, I love my children, I love to write, I love to learn. I am loving my children కాదు. మీరు ఒకవేళ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రోగ్రెసివ్ వర్క్ ఉన్న ఈ స్టేటివ్ వర్బ్స్ కి ఇంగ్ ఫామ్ అనేది ఉండదు. అది అదే డైనమిక్ వర్బ్స్ అన్న యాక్షన్ వర్బ్స్ అన్న ఒకటి. These action verbs are divided into dynamic verbs and stative verbs. Then again stative verbs are stative verbs, that's all. Then again main verbs, again dynamic verbs.
Again, action words are divided into transitive and intransitive verbs. Transitive and intransitive verbs. Transitive verbs అంటే intransitive verbs అంటే ఏదైతే ఏ verb కి ఆబ్జెక్ట్ ఉండదో అది ట్రాన్సిటివ్. ఏదైతే ఏ verb కి అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో అది ట్రాన్సిటివ్. ఏ verb కి అయితే ఆబ్జెక్ట్ ఉండదో అది ఇంట్రాన్సిటివ్. అది నేను రేపు చెప్తాను. అదేవిధంగా మళ్ళీ ట్రాన్సిటివ్ లో ఇంట్రాన్సిటివ్ రెండిట్లో కూడా రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీకు రాయించాలి కదా. ఫస్ట్ V1 V2 V3 ఫస్ట్ వర్బ్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. వర్బ్స్ రాకపోతే మీకు ఏది రాదు. అర్థమవుతుందా? సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్బ్. సో ఈ ట్రాన్సిటివ్ వర్బ్ లా ఇంట్రాన్సిటివ్ వర్బ్ లా ఆ రెండు వర్బ్లలో కూడా రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కూడా ఉంటాయి. Now let us see what is action verb. An action verb indicates an action that subject performs. Subject ఏం చేస్తుందో తెలియపరచడమే యాక్షన్ వర్డ్స్. అవునా? సబ్జెక్ట్ ఏం చేస్తుందో. నౌ I am teaching. I teaches English. ఓకే, I am teaching. సబ్జెక్ట్ ఏం చేస్తుందో తెలియపరిచేదే యాక్షన్ వర్డ్స్. An action verb indicates అంటే చూపించడం, తెలియపరచడం. An action that the subject perform. ఏ విధంగా? ఫిజికల్లీ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీస్ ఆర్ ప్రాసెస్. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే చెప్పడం, ఏదైనా చేయడం కూడా. ఓకే, నెక్స్ట్ వరు స్టడీస్ వెరీ హార్డ్ ఫర్ హిస్ ఎగ్జామ్. ఇక్కడ స్టడీస్ అంటే మెంటల్ గా జరుగుతుంది. ఇక్కడ పని జరుగుతుందా? పని ప్రాసెస్ పోతుందా? ప్రాసెస్ నడుస్తుందా? అది ఫిజికల్ గా లేదు, కానీ ఒక ప్రాసెస్ అయితే నడుస్తుంది కదా. ఆ విధంగా అంటే ఫిజికల్ గా చేసే పనే వర్క్ కాదు. అవునా? ఏదైనా ప్రాసెస్ మెంటల్లీ కానివ్వండి, థింకింగ్ కానివ్వండి, దీంతో జరిగే స్టేట్ ఆఫ్ అవన్నీ కూడా వర్బ్స్ కిందకే వస్తాయి. వి గో టు స్కూల్ డైలీ. ఈ గో అనేది ఫిజికల్ జరుగుతుంది, ఫిజికల్ గా జరుగుతుంది. హీ ఈజ్ ఏ టీచర్. హీ ఈజ్ అంటే ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ జరుగుతుంది. తెలియపరచంటే సబ్జెక్ట్ ఏందో మనకి ఇక్కడ చెప్తుంది. ఈ ఈజ్ లేకపోతే హీ ఏ టీచర్ అంటే దానికి అర్థం ఉందా? హీ ఏ టీచర్ అంటే దానికి అర్థం ఉందా? అర్థం లేదు. కాబట్టి హీ ఈజ్ ఏ టీచర్. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వేర్. ఓకే, ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్స్ కిందకే వస్తాయి, యాక్షన్ వర్బ్స్ కిందకే వస్తాయి, స్టేట్ ఆఫ్ బీయింగ్ కాబట్టి. అదేవిధంగా హీ థింక్స్ హీ ఈజ్ ఇంటెలిజెంట్. ఆయన నేను చాలా డైనమిక్ ని, నేను చాలా ఇంటెలిజెంట్ ని, నేను చాలా బ్రైట్ ని, బ్రిలియంట్ ని అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ యాక్షన్ జరుగుతుందా? జరుగుతుంది. మన ఫిజికల్ గా కనబడుతుంది కానీ లోపల జరుగుతుంది. థింక్. అవునా? జరుగుతుంది. అందుకే మనం ఫిజికల్ గా జరిగేది మాత్రమే యాక్షన్ అనుకోకండి. హీ థింక్స్ దట్ హీ ఈస్ బ్రైట్, హీ థింక్స్ దట్ హీ ఈస్ ఇంటెలిజెంట్, హీ థింక్స్ దట్ హీ ఈస్ స్మార్ట్, క్యూట్, జెంటిల్మ్యాన్ అని అనుకుంటున్నాడు కదా. అట్లా ఇవన్నీ కూడా యాక్షన్ వర్బ్స్ కిందకే వస్తాయి. మనకు కనబడకపోయినా హీ ఈస్ జెలస్ ఆఫ్ అస్ అంటాం. అది చాలా మన మీద చాలా అసూయ ఉంది. అసూయ మనకి ఇట్లా ఈ బాటిల్ కనబడుతుంది, పెన్ కనబడుతుందా? కానీ మనం ఫీల్ అవుతున్నా కదా. వాడు ఎలా ఫీల్ అవుతున్నాడో ఆ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ కదా. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఆ ఫేస్ పైన మనం కొన్ని చదవచ్చు కదా. అది ఆ కనబడమే అది మనం వాడు మెంటల్ గా లోపల ఆలోచిస్తున్నాడు, కానీ మనం కూడా మెంటల్ గా వాడు ఏమనుకుంటున్నాం అర్థం చేసుకున్నాం కదా. ఐ నో వాట్ యు థింక్, ఐ నో వాట్ యు థింక్. ఇక్కడ నో కూడా మీకు తెలిసింది కదా, అది కూడా వర్బే. అర్థమవుతుందా? వాడు జెలస్ గా ఫీల్ అవుతాడు, వాడు సాడ్ గా ఉన్నాడు, వాడు యాంగ్రీగా ఉన్నాడు. ఇవన్నీ కూడా వర్బ్సే. వాడు సాడ్ గా ఉన్నాడు, వాడు యాంగ్రీగా ఉన్నాడు, వాడు సింపథెటిక్ గా దయ చూపిస్తున్నాడు. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది? ముఖ కవలిగా తెలుస్తుందా? మనకు తెలియడం కూడా వర్బే. వాడికి ఆ విధంగా ఫీల్ అవ్వడం కూడా, ఎమోషన్ గా ఫీల్ అవ్వడం కూడా, రకరకాల ఎమోషన్స్ కూడా వర్బ్స్. ఓకే, లింకింగ్ వర్బ్. వాట్ ఈస్ లింకింగ్ వర్బ్? లింక్ అంటే ఒక వర్డ్ కి, ఒక సబ్జెక్ట్ కి, ఒక వర్డ్ కి లింక్ చేసేటువంటి వర్డ్. ఏం లింక్ చేస్తుంది చూడండి. దీస్ వర్బ్స్ లింక్ ద సబ్జెక్ట్. దీస్ వర్బ్స్ లింక్ ద సబ్జెక్ట్ టు ఏ వర్డ్ ఆర్ వర్డ్స్. ఒక పదానికి కానీ, ఒక సబ్జెక్ట్ కానీ, ఇంకొక పదానికి కానీ, ఇంకో కొన్ని పదాలకు కానీ లింక్ చేస్తుంది.
ఒక పదం ఉండొచ్చు, 2-3 పదాలు కూడా ఉండొచ్చు. ఈ సబ్జెక్ట్ తో లింక్ చేయడానికి మనం మధ్యలో యూజ్ చేసేటువంటి వర్బ్ నే లింకింగ్ వర్బ్ అంటారు. ఎందుకంటే వర్బ్ లేనిది సెంటెన్స్ అసంపూర్ణం. వితౌట్ ఏ వర్బ్ ద సెంటెన్స్ ఇస్ ఇన్కంప్లీట్. ఎలా అంటే యు ఆర్ ఏ స్టూడెంట్స్, మీరు అందరు వచ్చింది ఇక్కడికి. యు ఏ స్టూడెంట్ అంటే అర్థం ఉందా? ఇస్ ఇట్ ఎనీ మీనింగ్ఫుల్ సెంటెన్స్? వితౌట్ ఏ లింకింగ్ వర్బ్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్, ఇట్ ఈస్ మీనింగ్లెస్. ఇక్కడ యు ఆర్ ఏ స్టూడెంట్స్, యు వేర్ ఏ స్టూడెంట్స్, అవునా? ఇలా ఇక్కడ ఈజ్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడైనా యు అనేది ప్లూరల్ అనేది మనం యూజ్ చేస్తాం. అదే ఇక్కడ ఈ లింకింగ్ వర్బ్ లేనిది ద సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. సో యు ఆర్ ఏ స్టూడెంట్, ఆర్ ఈజ్ ఏ లింకింగ్ వర్బ్ హియర్. ఓకే, ఆర్ ఈజ్ ఏ లింకింగ్ వర్బ్. లింకింగ్ వర్బ్. నెక్స్ట్ ఇస్ షీ ఈజ్ హ్యాపీ. షీ హ్యాపీ, నువ్వు హ్యాపీ. Is it okay? You angry, you angry, you emotional. Is it okay? That is incomplete sentence. So this subject and the other word wants one linking word. This is known as linking verb for subject and another word or another words. Is it? So she is happy, she is sad, she is emotional, she is hardworking. Okay, she is kind and pithy. She is beautiful, she is bright, she is intelligent. Okay, she is a naughty, she is a waste girl, whatever it may be. So, for every sentence we need a linking verb. Linking verb is nothing but it is helping verb or main verb. These act as a main verb here. Is it? That is nothing but it is a verb. That is linking verb is nothing but it is a verb here. See, you are a student meant it is a linking verb as well as main verb also. Is it not? You are a student అంటే ఆర్ అంటే లింకింగ్ వర్బ్ కూడా ఇక్కడ మెయిన్ వర్బ్ కూడా యాక్ట్ చేస్తుంది కదా. అది ద వెదర్ సీమ్స్ కోల్డ్. నిన్న మాకు చాలా వర్షం వచ్చింది, చల్లగా అయిపోయిన వాతావరణం కదా. ద వెదర్ సీమ్స్ కోల్డ్, అది అపియర్ కనబడుతుంది మనకు. ద వెదర్ సీమ్స్ కోల్డ్. ద వెదర్ కోల్డ్ అంటే ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉంది, ఇక్కడ ఇన్కంప్లీట్ సెంటెన్స్. అవునా? అంటే భాష రాని వారు, భాష పైన పట్టు లేని వారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా లేని వారు, వెదర్ కోల్డ్, వెదర్ హాట్, ఇలా అంటే వెదర్ హ్యూమిడిటీ. వీ నీడ్ ఏ లింకింగ్ వర్బ్ టు కంప్లీట్ ఏ సెంటెన్స్. సో వెదర్ సీమ్స్ కోల్డ్ టుడే యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ యెస్టర్డే, యాజ్ ఇట్ రెయిన్డ్ యెస్టర్డే. నిన్న వర్షం చాలా పడ్డందుకు మనకి ఈరోజు వెదర్ చల్లబడ్డదా? Yes, the weather seems cold. She appears tired. She appears. ఆమె టైర్డ్ గా ఉంది, కనబడుతుంది. She appears, కనబడని ఇక్కడ. She tired అంటే ఏమన్నా అర్థం ఉందా? ఆమె టైర్డ్ కరెక్ట్, కానీ ఏంది కనబడుతుంది. ఆమె కొంచెం టైర్డ్ గా కనబడుతుంది, చాలా పనిచేసింది కాబట్టి she appears tired. ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా లింకింగ్ వర్బ్స్ కిందే వస్తాయి. లింకింగ్ వర్బ్స్ ప్లస్ మెయిన్ వర్బ్ కూడా. లింకింగ్ వర్బ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ లింకింగ్ వర్బ్ టు సబ్జెక్ట్ అండ్ అనదర్ వర్డ్ ఆర్ అనదర్ వర్డ్. అంటే వర్బ్ లేనిది ఏ వాక్యమైనా అసంపూర్ణమే, అవునా కాదు? నెక్స్ట్ స్టేటివ్ వర్బ్స్. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ ది స్టేటివ్ వర్బ్స్ ఇన్ ప్రెజెంట్ కండిషన్. ప్రెజెంట్ స్టేటివ్ వర్బ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దాట్ వర్బ్స్ they won't be used in present continuous. They only use as V1. They only use as V1. For example, it's also known as a state verb. Stative కాదు బట్ స్టేట్ వర్బ్ అని కూడా అంటాం. మళ్ళీ స్టేటివ్ వర్బ్ అంటే ఏంటి, స్టేట్ వర్బ్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. స్టేటివ్ వర్బ్ అన్నా ఒకటే, స్టేట్ వర్బ్ అయినా ఒకటే. స్టేట్ అంటే మన రాష్ట్రం వర్బ్స్ అనుకుంటుంది, అన్ని రాష్ట్రాలకు పంపిస్తుంది. It is a type of main verb that shows the state of the subject. State of the subject అంటే రాష్ట్రమా, స్థితి. సబ్జెక్ట్ ఏ స్థితిలో ఉంది, మనిషి, వస్తువు, ప్రాంతం ఏ స్థితిలో ఉంది చెప్పేదే స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనేది ఈ సబ్జెక్ట్ ఏ స్థితిలో ఉన్నది చెప్పేదే స్టేటివ్ వర్బ్. ఐ లవ్ యూ అంటాం కానీ ఐ ఆమ్ లవింగ్ యూ అంటాం. నువ్వు లవ్ చేసినా, నువ్వు లవ్ చేస్తూ ఉన్నా ఐ లవ్ యూ అంటాం. ఐ విష్ యూ అంటాం. ఐఎమ్ విషింగ్ యూ, ఐ విషింగ్ యూ ఏ గుడ్ లక్ అంటామా?
I wishing you a best for the exams అంటమా, I wish you the best for your exams. I wish you a happy journey. Wishing అని అనం, లవ్వింగ్ అని అనం. అదే విధంగా I love you అంటాం కానీ I am loving అని అనం. See అంటాం కానీ I am seeing అనం. కాకపోతే మనం I am watching the movie అంటాం కానీ మీరు ఇంట్లో ఎప్పుడైనా మూవీ వాచ్ చేసినా టీవీ వాచ్ చేసినా I am seeing మూవీ, I am seeing టీవీ సీరియల్ అంటాం. I am watching అని. See అనేది ఇంగ్ ఫామ్లో యూజ్ చేయాలి. అది సి ఆ స్టేటివ్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఐ నో యువర్ ప్రాబ్లం అంటాం కానీ ఐ ఆమ్ నోయింగ్ యువర్ ప్రాబ్లం అన్నాను. ఐ నో యువర్ ప్రాబ్లం, ఐ నో యూ వెరీ వెల్, ఐ నో హిమ్ వెరీ వెల్, ఐ ఆమ్ నోయింగ్ హిమ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అట్లా అన్నాను. ఐ నో హిమ్, ఐ నో హర్, ఐ నో దట్ ప్రాబ్లం, ఐ నో హిస్ ప్రాబ్లం అలా అంటాం కానీ ఈ నో అనేది నోయింగ్లో యూజ్ చేయాలి. అదే గొప్పతనం, స్టేటివ్ వర్బ్ గొప్పతనమే అది. అంటే స్టేటివ్ వర్బ్ అంటే ఇంగ్ ఫామ్లో V1 మాత్రమే, ఇవన్నీ కూడా V1లో మాత్రమే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్లవర్ స్మెల్స్, ద ఫ్లవర్ స్మెల్స్ ఇవన్నీ ఏంటంటే స్టేటివ్ వర్బ్స్ ఏంటంటే మన 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయా, సీ, టచ్, ఫీల్, స్మెల్, టేస్ట్, హియర్, అవన్నీ కూడా ఇంగ్ ఫామ్లో యూజ్ చేయాలి. అవన్నీ కూడా ఇంగ్ ఫామ్లో యూజ్ చేయము. అర్థమైంది మీకు? ఎస్. అదేవిధంగా ద ఫ్లవర్ స్మెల్స్ గుడ్, ద ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ గుడ్ అనం కాదు. ఐ స్మెల్ ద ఫ్లవర్ అంటాను, ఐ ఆమ్ స్మెల్లింగ్ ద ఫ్లవర్ అంటాను. ఇప్పుడు మీరు వాసన ఒక ఫ్లవర్ ఒక మంచి సువాసన చూస్తా ఉన్నారు కానీ షీ స్మెల్స్ ఏ ఫ్లవర్ అంటాను, షీ ఈజ్ స్మెల్లింగ్ ఏ ఫ్లవర్, షీ ఈజ్ స్మెల్లింగ్ ద డిష్ అని అన్నాము. రుచికరమైన భోజనం రుచికరంగా ఉందని ఆమె స్మెల్ చూస్తుంది అని మనం అంటాం తెలుగులో, కానీ ఇంగ్లీష్లో షీ స్మెల్స్ దట్ డిష్, షీ స్మెల్స్ దట్ కర్రీ అంటాం కానీ షీ ఈజ్ స్మెల్లింగ్ దట్ కర్రీ కాదు. ఓకేనా. ద ఫ్లవర్ స్మెల్స్ వెరీ గుడ్. ఓకే. ద ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ కాదు. ఇవన్నీ V1, ఇవన్నీ కూడా V1. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ జోడించాను. అవునా కదా. ఐ అగ్రీ విత్ యూ, అగ్రీ, అగ్రీమెంట్ లక్షణం. ఐ అగ్రీ అనేది ఇక్కడ యాక్షన్, ఐ అగ్రీ కూడా ఇది కూడా వర్బ్, ఇది V1. ఐ ఆమ్ అగ్రీయింగ్ విత్ యూ కాదు. నువ్వు ఒకవేళ ఇంగ్ అగ్రీయింగ్ అయినా కూడా ఇంగ్ అగ్రీయింగ్ మనం ఇక్కడ నేను నీతో ఏకీభవిస్తున్నాను అని మనం అంటాం, భవిస్తున్నాను. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రం ఐ అగ్రీ విత్ యూ, నెవర్ మైండ్, నాట్ ఐ ఆమ్ అగ్రీయింగ్ విత్ యూ కాదు, ఐ అగ్రీ విత్ యూ. ఓకే, యూ గో అహెడ్. ఐ ఆమ్ అగ్రీయింగ్ అనేది ఉండదు. స్టేటివ్ వర్బ్ ఇస్ నథింగ్ బట్ ఈ స్టేటివ్ వర్బ్లో ఏ వర్బ్ అయినా ఇంగ్ ఫామ్లో యూజ్ చేయము, బట్టి V1లోనే యూజ్ చేస్తామని గుర్తుంచుకోండి. ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ all the stative verbs, make the list of the stative verbs and write down in your favors what are the stative verbs. Make the list of the stative verbs and try to know that these verbs are not used in forms. Okay, pop down the notes, practice more and more.